అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెగింపు రెండవ భాగం. రచన అగ్ని శ్రీధర్ గారు, తెలుగు అనువాదం చేసినది సృజన్ గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? చూడండి, నాకు తెలిసినంతవరకు మీకేం జరగదు, కానీ నేను బాస్ని కాను. నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత, హక్కు అతడికి మాత్రమే ఉంది. అది కాకుండా జీవితం గురించి ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరు? రేపు మనం ఏ యాక్సిడెంట్లోనో మరణించవచ్చు కదా. బతికుంటే మనం ఏదైనా సాధించగలం. బట్ కెన్ వీ ప్రివెంట్ డెత్? నేను ఎప్పుడైనా చావగలను అనుకుంటూ ఏం చెప్పాలనిపిస్తే దాన్ని చెప్పండి. అతను నవ్వాడు, పెద్దగా నవ్వాడు. చివరికైనా ఒప్పుకున్నారు మీరు. ఎవరు దాన్ని అంటే ఈరోజు నా చావుని తప్పించడానికి సాధ్యపడదు. అది నా విధి. ఇప్పుడు భోంచేద్దాం, తర్వాత మీరు నాకు పని చేసి పెట్టాలి. నో, నన్ను బతికించమని కాదు, వేరే పర్సనల్ పని. చేయటం చేయకపోవటం మీ ఇష్టం. అందరూ భోజనం చేశారు. అతడు కూడా బాగానే భోంచేశాడు. చాలా అద్భుతంగా ఉంది అంటూ ఫిష్ ఫ్రై పొగిడాడు. నాకు భోజనం రుచించలేదు. అతన్ని ఎందుకు ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయకూడదనే ఆలోచన మెదడులో రాసాగింది. బాస్ కుర్రాళ్లలో నాకు బాగా నమ్మకం ఉన్న కుర్రాడిని పక్కకు తీసుకెళ్ళి అతడితో నాకెందుకో అతన్ని చంపడానికి మనసొప్పటం లేదు అన్నాను. ఆ కుర్రాడు ఉలిక్కిపడి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తొందరపడకండి అన్నాడు. అతడు చెప్పిన మరో సంగతి నన్ను ఆందోళనకు గురి చేసింది. ఆ కుర్రాడు అతడి గురించి బాధ్యతాదాయకంగా ప్రవర్తించమని హెచ్చరించాడు. అతడిని సులభంగా ఎస్కేప్ చేయొచ్చు. తర్వాత ఏమవుతుందో ఆలోచించారా? అతడు బెంగుళూరుకి చెందినవాడు కాదు, ముంబై మనిషి. ఆ రోజు కాకపోతే రేపు మీరు సపోర్ట్ చేసి బచావు చేయించారని చెప్పుకు తిరిగితే తర్వాత ఏం చేస్తారు? అతన్ని ఎస్కేప్ చేయించాలనే తపన నాలో మొలకెత్తసాగినప్పుడు ఈ కుర్రాడు నాలో చీకటి ప్రపంచపు నియమాలను గుర్తు చేయసాగాడు. మీకు బాగా కావలసిన మనిషిని మిస్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తే దానికో అర్థం ఉండేది. కానీ మీకు ఏమాత్రం సంబంధం లేని ముంబై మనిషిని నన్ను ఫినిష్ చేయడానికి సిద్ధపడినప్పుడు మీరు ఈ పని చేయటం సరైనదా అని బాస్ అడిగినప్పుడు ఏమని జవాబు చెప్తారు? కావాలంటే అతన్ని ఫినిష్ చేయొద్దని బాస్కు ఒక మాట చెప్పి చూడండి. ఎస్కేప్ చేయించే ఆలోచన మాత్రం వద్దు. ఇంటి నుంచి కొంచెం దూరంలో మేమిద్దరం చెట్టు కింద నిలబడి మాట్లాడుతున్నాం. ఇంటి ముందు కూర్చుని అతడు మమ్మల్ని గమనిస్తున్నాడు. అప్పటికే సాయంత్రం 4 అయింది. బాసు 7 గంటలకు వస్తానని చెప్పాడు. తర్వాత మహా అంటే 10 గంటల లోపు ఈ పని అయిపోతుంది. సరిగ్గా లెక్క పెడితే 6-7 గంటలు పడుతుంది బాసు రావడానికి. ఏవైనా కబుర్లు చెప్పుకుంటూ 3 గంటలు గడిపేయాలని నిర్ణయించాను. బాస్ కుర్రాళ్ళు మా చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళు అంతగా అప్రమత్తంగా ఉన్నట్టు కనిపించలేదు. ఆ బాధ్యత అంతా నాదే అన్నట్టుగా హాయిగా ఉన్నారు. నేను అతడి దగ్గరికి వెళ్ళాను. అతడి దగ్గర సిగరెట్లు ఖాళీ అయ్యాయి. ఒక ప్యాకెట్ తెప్పించగలరా? వినయంగా అడిగాడు. బాసు కుర్రాళ్ళ దగ్గర సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఒక కుర్రాడి దగ్గర నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఇచ్చాను. అందులో 5-6 సిగరెట్లు ఉన్నాయి. ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. నిదానంగా పొగ వదులుతూ నా మొహం వైపు చూస్తూ మాట్లాడసాగాడు. చూడండి, మీరు లేకుంటే ఈరోజు చాలా బోర్ కొట్టేది. నాకు టైంపాస్ అయ్యేది కాదు. నిజంగా నేను లక్కీ మీరు దగ్గరున్నారు కాబట్టి ఏదో చెప్పాలనిపిస్తోంది. మొత్తం చెప్పేస్తాను. రేపటి నుంచి ఏం చెప్పటానికి కుదరదు. మొత్తానికి మీరు నిర్ధారించారన్నమాట, ఈరోజు రాత్రి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని. నేను నిర్ధారించలేదు. ఇది నిర్ధారించే సంగతి కూడా కాదు. నాకు ఖచ్చితంగా తెలుసు. ఈ మాటలు విని నాకు కొంచెం అసౌకర్యంగా అనిపించసాగింది. అతడు మహా వేదాంతిలా మాట్లాడటం వల్ల అలా అనిపించిందో, లేక అతడు అలా చెప్పటం వల్ల నేనేం చేయలేకపోయాననే అసహనం వల్ల అలా అయిందో చెప్పలేకపోయాను. నా ఉద్దేశం స్పష్టంగా అర్థమయ్యేటట్టు అతడితో చెప్పాను. చూడండి, ఇలా మాటిమాటికి చెప్పటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ మిమ్మల్ని చంపాలనిపిస్తే ఖచ్చితంగా చంపుతాం. కానీ ఈ విషయంలో నాకేం తెలియదు. దాన్ని నేను సమర్థించలేను. వేరే ఏదైనా విషయం మాట్లాడదాం అన్నాడు. అతడు పెదాల్ని ఒత్తిపెట్టి పెద్దగా నవ్వసాగాడు. తర్వాత మౌనంగా సిగరెట్ పొగ మీద గమనాన్ని కేంద్రీకరించాడు. నిదానంగా నిట్టూర్చాడు. మీరు చెప్పింది కరెక్ట్, కానీ తన చావు గురించి తెలిసిన మనిషికి వేరే ఆలోచన రాదు. కనీసం తన మనసులో ఉన్నది చెప్పుకోవాలి అనిపిస్తుంది. మీ స్థానంలో ఎన్నోసార్లు నేను ఉన్నాను. అప్పుడు నాకు ఎదుటివారి భావాలు అర్థం కాలేదు. నేను సిగ్గుతో కుంచుకుపోతున్నాను. అతన్ని ఓదార్చే బదులుగా అతడిలో దుఃఖాన్ని కలిగిస్తున్నాననే భావన నన్ను నిలువున దహించసాగింది.
మీకు ఏం చెప్పాలనిపిస్తుందో మనస్ఫూర్తిగా చెప్పండి అన్నాను. అతడు కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే ఈ ఫీల్డ్లో ఫిట్ అనిపించరు, మీరు ఎలా ఈ ఫీల్డ్కి వచ్చారు? ఇలాంటి సన్నివేశంలోనూ నాకు నవ్వొచ్చింది. కొద్దిసేపట్లో చావబోయేవాడి గురించి ఆసక్తి చూపుతున్నందుకు. మొదటిది, నేను మీ లెవెల్ మనిషిని కాను. రెండోది, నేను ప్లాన్ చేసి ఈ ఫీల్డ్కి రాలేదు. జస్ట్ కొన్ని సంఘటనల వల్ల ఈ ఊబిలోకి రావాల్సి వచ్చింది. అది వదిలేయండి, నాట్ ఇంట్రెస్టింగ్. మీ సంగతి చెప్పండి అన్నాను. నేను ఈ ఫీల్డ్కి చాలా చిన్న వయసులోనే వచ్చాను. నా 12 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్ళిపోయాను. మరి మీ అమ్మా నాన్న? ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ప్లీజ్, వారి సంగతి వద్దు. వాళ్ళ దృష్టిలో నేను చాలా ఏళ్ల క్రితం చనిపోయాను. నేను మంగళూరులో ఉండేవాడిని అనే విషయం తప్ప వారితో ఏ సంబంధమూ లేదు. 1-2 సార్లు ఊరెళ్తే మొహం మీదే తలుపేశారు. నేను ముంబైలో 2 ఏళ్ళు సప్లయర్గా ఉన్నాను. అప్పుడు హోటల్కి కాలియా ఆంటోనీ వచ్చేవాడు. అన్నట్టు మీకు బాంబే అండర్ వరల్డ్ గురించి ఐడియా ఉందా? కాలియా పేరు ఎప్పుడైనా విన్నారా? కాలియా గురించి పత్రికల్లో చదివాను. 1-2 సార్లు బాసును చూడటానికి వచ్చాడు. బాంబే కుర్రాళ్ళు అతడి గురించి పొగుడుతూ మాట్లాడేవారు. బాంబే అండర్ వరల్డ్లో నిజమైన పులి అతడు. ఎవరికీ తలవంచడు. పెద్ద పెద్ద గుంపులతో చేతులు జోడించలేదు. ఒంటరిగా పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్లని ఫేస్ చేశాడు. హోటల్లో నాకు అతడి పరిచయం అయింది. అప్పుడప్పుడు 400-500 డబ్బులు ఇచ్చేవాడు. నన్ను సప్లైర్ ఉద్యోగంలో ఇచ్చి తీసి తనకు తెలిసిన ఇంట్లో పనికి ఉంచాడు. ఆ ఇంటి యజమాని గుడుంబ దందా నడిపేవాడు. అక్కడ నేను చేతుల నిండా డబ్బులు సంపాదించేవాడిని. నాకు అప్పుడే 15 ఏళ్ళు నిండాయి. ఒకసారి టపకాయించడానికి నన్ను తనతో పాటు తీసుకెళ్ళాడు. నేను నిర్లిప్తంగా వింటున్న తీరు అతనికి అనుమానం వచ్చింది. మీకు టపకాయించడం అంటే అర్థమైందా? నేను ఊరికే తల పంకించాను. మా బాంబే భాషలో టపకాయించడం అంటే మర్డర్ చేయటం అని. బాంబే కుర్రాళ్ళు టప్కానేకే లియే జాతా హై అంటే ఎవరినో ఫినిష్ చేయడానికి వెళ్తున్నారనే అర్థం. మీరు 15 ఏళ్లకే ఆ పనికి వెళ్ళారా? కొంచెం ఆశ్చర్యంతో అడిగాను. అవును. మీరు ఏ వయసులో హత్య చేశారు? నేను పాల్గొన్న హత్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడేవాడిని కాదు. క్షమించండి, నేను పర్సనల్ లెవెల్లో మాత్రం పాల్గొన్నాను. మీరు చెప్పే రీతిలో హత్యల్లో పాల్గొనలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీకెందుకు అలాంటి డౌట్? నన్ను రెచ్చగొట్టే విధంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడు నన్ను మీరు హత్య చేయటం లేదా? నా గురించి మీకు పర్సనల్ అనేది ఏముంది? ఇప్పుడు తడబట్టం నా వంతైంది. చూడండి, ఇప్పుడు మీ హత్య గురించి మాట్లాడటం మొదలెడితే నాకు చిరాకేస్తుంది. మీ జీవితం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దాని గురించి మాట్లాడదాం అని నా విస్తుపాటుని కప్పిపుచ్చాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి నిట్టూర్చాడు. నేను పాల్గొన్న మొదటి హత్య అంధేరీలో జరిగింది. కాలియా నన్ను చుట్టూ గమనించడానికి రోడ్డు మలుపులో నిలబెట్టాడు. సమయం దాదాపు రాత్రి 8 గంటలైంది. నేను నిలబడ్డ చోటు నుంచి 200 అడుగుల దూరంలో ఒక బంగ్లా ఉంది. మేము ఎదురు చూస్తున్న అరగంటలోపే ఒక కారు వచ్చి గేటు ముందు నిలబడి హారన్ చేసింది. కొన్ని అడుగుల దూరంలో నిలబడ్డ 2 కాలియా కుర్రాళ్ళు వడివడిగా నడుచుకుంటూ వచ్చి అతడితో ఏదో మాట్లాడే తీరులో దగ్గరికి వెళ్ళి షూట్ చేశారు. నేను దీన్నంతా రెప్ప ఆర్పకుండా గమనిస్తున్నాను. కేవలం ఒకే నిమిషంలో ఆ వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఎవరూ శబ్దం విని దగ్గరకు కూడా రాలేదు. బాగా డబ్బున్న వారి లొకాలిటీ అయినందువల్ల మమ్మల్ని ఎవరూ గమనించలేదు. నేను వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న కాలియా కారులో కూర్చున్నాను. దారి పొడవునా కాలియా ఏం మాట్లాడలేదు. రాత్రి 10 గంటల సమయంలో ఆ 2 కుర్రాళ్ళు తిరిగి వచ్చారు. అంతా అనుకున్నట్టే జరిగింది. కాలియా నాకు 10,000 ఇచ్చాడు. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా హత్య, 10,000 డబ్బు కళ్ళ ముందే కదులుతున్నాయి. హత్య అంటే ఎంతో భయంకరమైన సంగతి అనుకున్న నాకు అది అంత సులభంగా జరిగిపోతుందని అనుకోలేదు. కాలియాకి నా మీద ప్రేమ రెట్టింపైంది. అతడి చుట్టూ ఉన్నవారు నాతో బాగా నమ్మకంతో మాట్లాడసాగారు. 5వ తరగతి వరకు చదువుకున్న నేను ఒక మోస్తరుగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాను. హిందీ పుట్టుకతోనే వచ్చేది. అతడి మాటలు ఆపి ఆకాశాన్ని చూడసాగాడు. నిన్నటి నుంచి అతడు ఆకాశం వైపు ఎక్కువగా చూడటం నేను గమనించాను. ఏమిటి అంత ఏకాగ్రతగా ఆకాశాన్ని చూస్తున్నారు? ఊరికే చూడాలనిపిస్తోంది. కారణం అంటూ ఏమీ లేదు. అతన్ని చూస్తే చాలా ఇంగ్లీష్ సినిమాల్లో ఉరివేసే లేక షూట్ చేసే సందర్భాల్లో చావబోయే వ్యక్తి ఆకాశాన్ని చూసే దృశ్యం గుర్తుకొచ్చింది. అతడు ఏం మాట్లాడలేదు. మూడీగా నేల వైపు చూడసాగాడు.
నేనే నిదానంగా అడిగాను, తర్వాత మీ చేతులతో హత్య చేయటం ఎప్పటి నుంచి ప్రారంభించారు అని. అలా ఊరికే చేత్తో సైగ చేశాడు. ఒక రకమైన దుఃఖం అతనిలో అలజడిని సృష్టించిందని నాకు అర్థం అవసాగింది. మనిద్దరికీ తెలుసు, హత్య చేయటం గొప్ప ప్రత్యేకమైన శ్రమతో కూడిన పనేం కాదు. మీరు బెంగుళూరు లాంటి చోట ఉండటం వల్ల ఎక్కువ హత్యలకు అవకాశం దొరకదు. ముంబైలో వేల కొద్ది జనం హత్య చేయటాన్ని వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారు. అక్కడ 5,000 నుంచి 50 లక్షల వరకు ఒక్కొక్క తలకు ఒక్కొక్క రేటు ఉంటుంది. కానీ ఇందులో స్పెషాలిటీ ఏముంటుంది అంటే, వేరే ఉద్యోగాల్లో చేతి నిండా డబ్బు దొరకదు. ఇక్కడ చాలా సులభంగా డబ్బు దొరుకుతుంది. 10 అడుగుల దూరంలో నిలబడి ఒకరిని షూట్ చేస్తే పని అయిపోతుంది, ఫినిష్. నేను ఈ మాటలను ఒప్పుకోను. ఇక్కడ హత్యతో పాటు హంతకుడు కూడా నాశనం అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే సగటు మనిషి అలాంటి పని చేయటానికి భయపడతాడు. లేదు, వాళ్ళు భయపడేది దొరికిపోతామని. ఆ భయం లేకపోతే ప్రతి చిన్న విషయాలకు హత్య జరిగేవి. అవునా, నేను చాలా మర్డర్లు చేశాను, కానీ వాటిలో 2 హత్యలు నన్ను విపరీతంగా వెంటాడుతున్నాయి. ఇంకా 10 హత్యల్ని చేసినా పర్వాలేదు, ఈ 2 హత్యల్ని మాత్రం నేను చేయకుండా ఉంటే బాగుండేది. అతడు మాట్లాడటం ఆపేశాడు. సాధారణంగా ప్రొఫెషనల్ హంతకులు ఏ ఉద్వేగానికి లోనవ్వరు, చాలా కఠినంగా ఉంటారు. బహుశా అతను ఏదో అమ్మాయి హత్యనో లేకపోతే చిన్న పాప హత్యనో చేసుండాలి అనిపించింది. హంతకుల ప్రపంచంలో కూడా ఆడవాళ్ళు, పిల్లల గురించి దయ, కరుణ ఉంటాయి. మళ్ళీ ఆకాశాన్ని చూడసాగాడు. అక్కడ ఒక రాబందు వలయాకారంలో ఎగురుతూ కనిపించింది. అతడి కళ్ళు దాని చలనాన్నే గమనిస్తున్నాయి. అది ఒక్కోసారి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూనే మళ్ళీ పైకెత్తి తిరుగుతూ ఉంది. దాని కింద ఏదో కనిపిస్తోంది, సరైన సమయం కోసం వేచి చూస్తోంది అంటూ దాని నుంచి దృష్టి మరల్చకుండానే అతడు అన్నాడు. అతడి ప్రవర్తన నాకు విచిత్రంగా కనిపించలేదు. ఇంకా కొద్ది గంటల్లో తన హత్య జరిగిపోతుందని ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి ఇంకెలా ప్రవర్తించడానికి సాధ్యపడుతుంది? అతడికి తన వాళ్ళు ఎవరూ లేరు. తన అంతర్మదనాన్ని తెరిచి చూపిస్తున్నది తన హత్యలో పాల్గొనబోయే వ్యక్తికి. అతడు ఎలాగైనా కొద్ది గంటల పాటు కాలక్షేపం చేయాలి. దేని గురించైనా గంభీరంగా మాట్లాడటం అతడి వల్ల సాధ్యపడదని అనిపించసాగింది. అతడు రాబందును ఎలా చూస్తున్నాడు అంటే, అతని చివరి రోజు ఉద్దేశం అంతా కేవలం ఆ రాబందును చూడటమే అనిపించసాగింది. ఉన్నట్టుండి ఆ రాబందు తనను చంపటం కోసం కసిగా పైన ఎగురుతున్నట్టు అతడిలో ఒక రకమైన అలజడి మొదలైంది. ఆ క్షణంలో నాలో చిత్రమైన భావాలు పెళ్ళుబీకసాగాయి. అతడి స్థానంలో నేనుంటే ఏమై ఉండేది? ఒక్కసారి నా బంధువులందరూ గుర్తుకొచ్చి శరీరం కంపించింది. తప్పించుకోవటానికి ఏమాత్రం అవకాశం లేనప్పుడు బహుశా నేను కూడా ఇలాగే ప్రవర్తించేవాడినేమో. దీన్ని ఎలా చెప్పాలి? అనవసరంగా అతన్ని ఈ ఫారంకు తీసుకొచ్చి చాంతాడు వంటి ఐడియాలతో అతన్ని చంపబోయినందుకు బాస్ మీద విసిగేసింది. బెంగళూరులోనే అతన్ని ఫినిష్ చేసుంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ బాస్ పిరికివాడు. ఎప్పటికైనా కేసు బయటపడుతుందేమోనని భయం అతడికి. అంతగా భయపడేవాడు నేర ప్రపంచంలోకి రాకుండా ఉండాల్సింది అనిపించింది. అతన్ని చంపడం కన్నా అతడికి తను హత్య కాబోయే విషయం తెలిసినప్పుడు మేము ఆలస్యం చేయటం నిర్దయగా, క్రూరంగా మమ్మల్ని వెంటాడసాగింది. ఎగురుతున్న రాబందు రయ్యన కిందకు వాలి దేన్నో కాళ్లతో పట్టుకుని పైకి ఎగిరిపోయింది. అతడు రిలాక్స్ అయ్యాడు. మిమ్మల్ని వెంటాడే 2 హత్యల గురించి చెప్పారు. నేను గుర్తు చేశాను. అవును, ఆ 2 హత్యల్ని నేను ఏ కారణంతోనూ చేయకుండా ఉండాల్సింది. నాకు దాని నుంచి విముక్తి లేదు. నేను చచ్చిన తర్వాత కూడా అది నన్ను బాధిస్తూ ఉంటాయి అంటూ ఒక సిగరెట్ వెలిగించాడు. మళ్ళీ చెప్పసాగాడు. చూడండి, నా 15 ఏళ్ల నేర ప్రపంచపు అనుభవంలో 2 హత్యల్ని నేను చేయకూడనివి. వాటిలో ఒకటి ఒక ముసలమ్మది. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతడికి సంఘటనల్ని చెప్పడంతో పాటు కొన్ని గంటల పాటు కాలయాపన చేయాలి. అప్పటికే 6 గంటలైంది. సాయంత్రపు నీరెండలో ఫారం అద్భుతంగా కనిపిస్తోంది. మేమిద్దరం ఇంటి పక్క నిదానంగా నడుస్తూ మాట్లాడుతున్నాం. అతడు మళ్ళీ కొనసాగించాడు. అప్పటికే నేను 2 హత్యల్ని చేశాను. 2 సార్లు రివాల్వర్తోనే షూట్ చేశాను. కానీ ఒక్కసారి కాలియా ఒక స్త్రీని హత్య చేయమని చెప్పినప్పుడు నాకేం పాలు పోలేదు. నేను వయసులో చిన్నవాడినైనప్పటికీ కాంట్రాక్ట్ కిల్లర్ల మనోభావాన్ని అర్థం చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్లను, చిన్నపిల్లల్ని హత్య చేయకూడదు అని. నా ముఖ కవళికల్ని చూసి కాలియాకి కొంచెం అర్థమైనట్టుంది. నాకు కొన్ని ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నించాడు. హత్య చేయబోయే వ్యక్తి ఒక విషయం గమనించాలి. హత్య వల్ల ఎవరికి ప్రయోజనం అవుతుంది, దానితో మనకేం లాభము అని. మిగతాదంతా సర్దుకుపోవాలని చెప్పాడు. నాకు ఆ పని ఇష్టం లేనప్పటికీ 2 కారణాలతో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకటి, కాలియాకు నా మీద నమ్మకం పోతుందనే ఆందోళన. మరొకటి, చేతి నిండా దొరికే డబ్బును వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను.
హత్య చేయబోయే ముందు ఆవిడ గురించి ఫీల్డింగ్ చేయటానికి ఒక కుర్రాడిని పరిచయం చేశాడు కాళియా. ఆ కుర్రాడికి పెద్దగా వయసు లేదు, బహుశా నా వయసే అనుకుంటాను. ఆ కుర్రాడు నేరుగా ఇంటికి పిలిచికెళ్ళి ఆవిడని పరిచయం చేశాడు. కాళియా చెప్పినట్టు ఆవిడ స్త్రీ కాదు, ముసలమ్మ. దాదాపు 60 ఏళ్ల కన్నా ఎక్కువే వయసు ఉంటుంది. నేను ఆవిడ్ని చూసినప్పుడు అనుకోకుండా నాకు అమ్మ గుర్తొచ్చింది. చిన్న వయసులోనే నేను ఇల్లు విడిచినప్పటికీ అప్పుడప్పుడు నా కళ్ళ ముందు కదిలేది కేవలం అమ్మ రూపం మాత్రమే. ఆ ముసలమ్మను చూసినప్పుడు అమ్మ లక్షణాలన్నీ కనిపించాయి. అదీగాక ఆవిడ నన్ను ప్రేమతో బేటా అని కూడా సంబోధించింది. తినటానికి బిస్కెట్లు, టీ ఇచ్చింది. ఎంత వద్దన్నా తినమని బలవంతం చేసింది. నన్ను పిలుచుకు వెళ్ళిన వ్యక్తి ఆవిడను బడిమా అని పిలిచేవాడు. ఇంటి నుంచి బయటకు వచ్చే లోపల ఆ కుర్రాడు నిజంగా బాగా దగ్గరయ్యాడు. అతన్ని దగ్గరున్న పబ్బుకు తీసుకెళ్ళి మెల్లగా ఆవిడ గురించి ఆరా తీశాను. సాధారణంగా బాయి చెప్పినప్పుడు మేము అలా వివరాలు సేకరించకూడదని నియమం ఉన్నప్పటికీ ఆసక్తి చంపుకోలేక అడిగాను. ఆవిడ ఆ కుర్రాడి తండ్రి మొదటి భార్య. పిల్లలు కలగలేదనే కారణంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడికి చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు కలగలేదనే కారణం వల్లనో లేక మరే కారణం వల్లనో అతను రెండో భార్య నుంచి 8 మంది పిల్లలను పొందాడు. అతడు సినిమా నిర్మాత అయినందువల్ల ఆస్తి బాగానే సంపాదించాడు. సంపాదించిన ఆస్తిని తన 2 భార్యలకి సమంగా పంచాడు. కానీ రెండో భార్య పిల్లలకి ఒంటరిగా ఉండే మొదటి భార్యకు సమంగా ఆస్తి ఇవ్వటం ఇష్టం లేదు. కాకపోతే ఆవిడ చనిపోతే ఆస్తి కూడా తమకే చెందుతుందనే ఆశతో ఉన్నారు. ఆయన చనిపోయి 6 నెలలైంది. కానీ బడిమా వీరికి ఆస్తిని ఇచ్చే మాట అసలు ఎత్తేది కాదు. కాకపోతే పూణేలోని ఆవిడ తమ్ముడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి ఆవిడతో ఉండేవాడు. ఒక బిల్డర్ వారి ఆస్తికి మంచి ఆఫర్ ఇచ్చాడు. అందరూ వచ్చి ఆవిడతో మాట్లాడారు. తాను చచ్చేంతవరకు ఆస్తిని అమ్మదలుచుకోలేదని స్పష్టంగా చెప్పింది. మరో సంగతి వీరి చెవిన పడింది. ఆవిడ తమ్ముడు వేరొక బిల్డర్కి తన ఆస్తిని అమ్మేయటానికి సిద్ధపడ్డాడని, ఆ బిల్డర్తో కాళియాకు పరిచయం ఉంది అని, తను సెటిల్ చేస్తానని కాళియా డీల్ ఒప్పుకున్నాడు. నేను అందుకు ముసలమ్మను చంపడానికి బదులుగా బెదిరించి లేక ఏదైనా ఆశ చూపెట్టి ఆవిడ నుంచి ఆస్తిని రాయించుకుందామనంటే అతడు కుదరదని అన్నాడు. బాగా వయసు అయినందువల్ల ఆవిడ ఇలాంటివి ఒప్పుకోదు అని చెప్పాడు. ఆవిడ్ని చూసొచ్చిన రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రాత్రి అంతా నన్ను క్షమించమని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. మరుసటి రోజు నుండి ఆవిడను ఎప్పుడు సాధ్యమవుతుందో అప్పుడు ఫినిష్ చేయాలి. కాళియా నాకు ఈ హత్యలో అసలు ఏ రకమైన వెపన్ ఉపయోగించకూడదని చెప్పాడు. ఆవిడ్ని గొంతు నొక్కి చంపి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి రమ్మన్నాడు. అరగంట తర్వాత వెళ్ళి బయట దూరంగా నిలబడి కిటికీ నుంచి అగ్గిపుల్ల గీసి విసిరేయమన్నాడు. హత్య చేయటం కన్నా ముఖ్యంగా గ్యాస్ లీక్ చేయటం వైపు దృష్టి సారించాలని, గ్యాస్ లీక్ చాలా ముఖ్యమని కాళియా చెప్పాడు. పొరపాటున సిలిండర్ పేలకపోతే హత్య సంగతి బయటపడే అవకాశాలున్నాయి. అప్పుడు ఆస్తి సమస్య ఇంకా జటిలమవుతుంది. దాంతోపాటు హత్య ఉచ్చు కాళియా చుట్టూ బిగుసుకునే అవకాశం ఉంది. ఆ పని నేను ఒక్కడే నిలబడి చేయవలసి వచ్చింది. రెండోసారి ఆ కుర్రాడితో ఏదైనా మాట్లాడే సాగుతో వెళ్ళి పని పూర్తి చేయాలి. ఆ కుర్రాడంటే ఆవిడకి చాలా ప్రేమ. కానీ అతడు ఆవిడ ఆస్తి మీద కన్నేశాడు. హత్య జరిగే రోజు అతను నాతో పాటు ఉన్నాడు. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరూ పట్టుబడే అవకాశం ఉన్నందువల్ల అతన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. 2 రోజుల తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆవిడింటికి వెళ్ళాను. ఇల్లు ఇండిపెండెంట్ కావటం వల్ల పక్కింటి వాళ్ళు నన్ను గమనించే అవకాశం లేదు. వెళ్ళటానికి ముందు ఇంట్లో ఎవరూ వ్యక్తులు లేరని ఆ కుర్రాడి ద్వారా నిర్ధారణ చేసుకున్నాను. నేను డోరు మీద చిన్నగా శబ్దం చేశాను. ఆవిడ కిటికీలోంచి చూసి డోరు తీసింది. రాబేట అని లోపలికి పిలిచి కూర్చోమంది. ఆ కుర్రాడు ఇంతలోనే రావచ్చునని చెప్తూ నా గురించి మాట్లాడటం ప్రారంభించింది. అదే నేను చేసిన పొరపాటు. అప్పటికి నేను ఇంకా కుర్రాడిని కాబట్టి నాకు ఒక విషయం స్ఫురించలేదు. మేము చంపబోయే వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మీయత, చనువు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. హంతకుడు కూడా మనిషే కదా. ఆత్మీయత చేతుల్ని బలహీనం చేస్తుంది. అతడు అడుగులేస్తూ నా మొహాన్ని చూడసాగాడు. నేనేమిటన్నట్టుగా చూశాను. చూడండి, మీరు కూడా దాన్నే చేస్తున్నారు. కేవలం మీ శత్రువుగా చూసిన వారు అప్పుడే ఆత్మీయులయ్యారు. నా హత్య చేసేటప్పుడు మీ చేతులు శక్తిని కోల్పోతాయి. కావాలంటే నన్ను హత్య చేసేటప్పుడు నా మాటల్ని గుర్తు తెచ్చుకోండి. శ్రద్ధగా అతడి మాటలు వింటున్న నాకు అతడు తన హత్య గురించి మాట్లాడటం నాకు ఒక్కసారిగా చిరాకు అనిపించింది. అతడి మాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా తర్వాత ఏమైంది అని అడిగాను. అంతలోనే గేట్లో ఒక కారు వచ్చింది. అది బాస్ కారు కాదు. బాస్ కుర్రాళ్ళ కారు దగ్గరికి వెళ్ళారు. వారితో పాటు నేను వెళ్ళాను. అతడు వెంట వచ్చాడు. వచ్చిన వ్యక్తి తుళు భాషలో కుర్రాళ్ళకేదో చెప్పాడు. అదొక్క విషయంలో బాస్ గ్రూప్ పైన కోపంగా ఉండేది. తనతో పాటు ఎవరున్నా వారి గురించి ఆలోచించకుండా వాళ్ళు తుళు భాషలోనే సంభాషణలు గడిపేవారు.
డ్రైవర్ చెప్పిన మాటలు వింటూనే బాస్ కుర్రాళ్ల మొహం పాలిపోయింది. రండి రండి, వెంటనే మంగళూరు వెళ్ళాలి, బాస్ మీద అటాక్ జరిగింది అని నా భుజం పట్టుకుని ఒక కుర్రాడు చెప్పాడు. అతడి గురించి రాయటం మీరు చదువుతుంటే ఇదంతా అంత వేగంగా జరుగుతాయని మీరు అనుకుంటే అది తప్పు. నేర ప్రపంచం కూడా మిగతా రంగాల్లో నడుస్తుంది. కొన్ని క్షణాలు మాత్రం అక్కడ ఉద్వేగభరితంగా ఉంటాయి, అంతే. అది ప్రేమ విషయంలోనూ వర్తిస్తుంది. అన్ని రకాల వేటాడటం, వెంటాడటం, బాధలు, ఇష్టం లాంటివి మొనాటనీని ఉత్తుంగానికి తీసుకెళ్లటం, మర్చిపోవటం అవన్నీ కేవలం కొన్ని క్షణాలు మాత్రమే కదూ. అదండి మరి ఈ భాగం. మళ్ళీ తరువాయి భాగం మనం విందాం. ఒక 2-3 గంటల్లో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.